హలో ఎవ్రీవన్. సో నేను ఫస్ట్ టైం టమాటో రైస్ ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. నేను చాలా రోజుల నుంచి ట్రై చేయాలనుకుంటున్నాను కానీ ఎప్పుడూ చేయలేదన్నమాట. మొన్న ట్రై చేశాను. సూపర్ ఎమ్మీగా వచ్చింది. మీరు ఎప్పుడైనా టమాటో రైస్ ట్రై చేశారా? చేస్తే మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో కమెంట్ చేయండి. నేను చేసినట్టే చేస్తారా లేదా ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో తప్పకుండా కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను. ఈసారి అయితే చాలా సింపుల్గానే చేసుకున్నాను అనమాట నేను. ఇంకోటి ఏంటంటే నాకు ఈ టమాటా రైస్ అనుకున్నప్పుడల్లా నాకు ఒక ఫ్రెండ్ గుర్తొస్తుంది అనమాట. మాకు చాలా ఆశ కల్పించి మీరు వస్తే నేను టమాటా రైస్ చేసి పెడతానని చెప్పి చాలా హోప్స్ పెట్టిందనమాట. మేము పెళ్ళికి ముందు కలుద్దామని అనుకున్నప్పుడు తను రండి, సరే ఓకే ఇంటికి వస్తానన్నారు కదా, నేను మీకోసం ఏమైనా చేస్తాను అని అన్నది. సో తనే చేస్తానని చెప్పింది అనమాట టమాటా రైస్. మేము కూడా అసలు అడగలేదు. సో చేస్తాను అంటే సరే ఓకే చేస్తాననింది కదా అని చెప్పేసి అనుకొని మేము చేసింటుంది తిందామని ఆశగా ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్తే మేడం గారు అసలు రెడీ అవ్వలేదు. మేము వెళ్ళేసరికి కూడా సరే పోనీలే ప్రిపరేషన్లో బిజీగా ఉండి రెడీ అవ్వలేదేమో అని మేము అనుకుంటే లాస్ట్కి ఏది టమాటో రైస్ అంటే అప్పుడు చెప్తుంది లేదు చేయలేదు నేను అనేసి. అలా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్తో. బెస్ట్ ఫ్రెండ్స్తో మరీ చాలా ఘోరంగా ఉంటుంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనమాట. నాకు మా ఇద్దరికి అప్పటి నుంచి టమాటో రైస్ అనగానే ఆ అమ్మాయే గుర్తొస్తుంది. టమాటో రైస్ చేస్తాను మీకు చేసి పెడతానని తను చెప్పి కూడా మాకు ఇప్పటికీ 4-5 years కంప్లీట్ అయిపోయిందేమో. అయినా కూడా ఆ ఇన్సిడెంట్ని మాత్రం మేము మర్చిపోలేదు. మా మైండ్లో అలానే ఉండిపోయింది. ఎప్పుడు టమాటో రైస్ అనుకున్నా కూడా తనే మైండ్లోకి స్ట్రైక్ అయిపోతుంది అనమాట. తను ఎవరో కాదు, మొన్న వీడియోలో చూపించాను కదా మా ఇంటికి వచ్చింది అని చెప్పేసి, ఆ అమ్మాయే. తన పేరు మానస. తనే గుర్తొస్తుంది టమాటో రైస్ అనగానే. సో అదనమాట ఇన్సిడెంట్. నాకు టమాటో రైస్ చూడంగానే గుర్తొచ్చే ఇన్సిడెంట్ అయితే అదే. సో ఫైనల్గా టమాటో రైస్ అయితే చాలా సింపుల్లే అనమాట. నేను ఎలా వస్తుందో ఏంటో, బాగా వస్తుందో రాదో అనుకున్నాను కానీ ఓకే బాగా వచ్చింది, తినొచ్చు అనమాట. అంతే. వీడియో బాయ్ బాయ్.